తేజు చెప్పు, ఎలా ఉన్నావు? వెళ్ళావా హాస్పిటల్కి? మొన్న ఏదో ఫీవర్ అన్నావు. చికెన్ గునియా వచ్చిందా? మెడిసిన్ వాడుతున్నావా? మరి వెళ్ళావా హాస్పిటల్కి? వెళ్ళావా? ఓకే ఓకే, ఉండు ఉండు, మా అక్క వచ్చింది, మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అక్క తేజు అని చికెన్ గునియా వచ్చింది తనకి. అయ్యో, చికెన్ గునియా ఎలా వస్తుంది? చికెన్ తిన్న వల్ల వస్తుంది అయితే బాబా? అయ్యో తింకర బుచ్చి, చికెన్ గునియా దోమ కుట్టడం వల్ల వస్తుంది. అంటే దోమని చికెన్ తింటున్నావా నువ్వు? లేదు లేదు, మటన్ తింటుంది ఆ దోమ. మటనా? ఓకే, అయితే మటన్ తింటే మనకి చికెన్ గునియా తగ్గిపోతుంది కదా. మటన్ తింటే చికెన్ గునియా ఎలా తగ్గుతుంది? మటన్ తింది కాబట్టి దోమకి చికెన్ గునియా వచ్చింది. మనం ప్రాన్ తింటే మనకి తగ్గిపోతుంది. ఓ, ఏంటక్క, పిల్లని వదిలేసి అలా ఆకాశంలో చూస్తా కూర్చున్నా? ఆకాశం ఎందుకు నీలంగా ఉంది బన్ను? ఎర్రగా ఉంటే గోరింటాక నువ్వు పెట్టేసుకుంటావు కాబట్టి. బొల్లి పాండగా తెలుసా? పాండాలు అచ్చు నీలోనే ఉంటాయి, చైనాలో ఉంటాయి పాండాలు. వైట్ గా బ్లాక్ గా ఇట్లా మనుషుల్ని కరుచుకుని అంటేసుకుని ఉంటాయి తెలుసా పాండా. పాండగా పాండాలు ఎందుకు మరి ఇండియాలో ఉండవు బన్ను? చైనాలో ఎందుకు ఉన్నాయి? చైనాలో వాటికి ఇల్లు ఉంది, ఇండియాలో నువ్వు ఇస్తావా ఇల్లు? తీసుకో ఈ పాండాని. చిట్టి పాండా. కళ్ళు చూస్తున్నాడు, నా బంగారు కళ్ళు కదా వీడు. వీడు నా బంగారు కళ్ళు కదా. ఓలమ్మా, బంగారు తల్లి ఇది. ఇంటికి ఆడపిల్ల ఎప్పటికీ వరలక్ష్మి బన్ను, లక్ష్మీదేవి అని. అవును, ఇంతకీ ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారంటే అక్కడ ఇక్కడ ఎలా పడితే అలా ఉండకుండా పద్ధతిగా ఆడేడో ఉంటది కాబట్టి ఆడపిల్ల అంటారు.